హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 4లోని కంటెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ హెల్ప్ అందించండి. మొదటి ప్రశ్న, వృత్తము క్యూ యొక్క కేంద్రము y అక్షంపై ఉన్నది మరియు ఈ వృత్త బిందువులు 0,7 మరియు 0,-1ల గుండా పోతుంది. వృత్తము క్యూ ధన x అక్షాన్ని బిందువు p,0 వద్ద ఖండించిన p విలువ ఎంత? ఇక్కడ వృత్తము y అక్షాన్ని 0,7 0,-1 వద్ద ఖండిస్తుంది. అలాగే x అక్షాన్ని p,0 వద్ద ఖండిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ p విలువ ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ ఈ సెంటర్ అనేది q అని చెప్పి అన్నారు. ఈ సెంటర్ ఏమవుతుంది? ఒకే అక్షం మీద సెంటర్ అంటే ఈ రెండింటి యొక్క మధ్య బిందువు అవుతుంది. సో మధ్య బిందువు అంటే 0 + 0/2 7 - 1/2. సో 0,3 వస్తుంది. సో క్యూ కోఆర్డినేట్స్ అనేవి 0,3 అవుతాయి. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఏ అనుకోండి, ఇది బి అని చెప్పి అనుకోండి. ఈ క్యూఏ అనేది క్యూబీ డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. క్యూఏ అంటే క్యూఏ డిస్టెన్స్ ఏమవుతుంది? చూడండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, 0 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, అలాగే ఈ రెండింటి మధ్య దూరానికి సమానం అవుతుంది, ఎందుకంటే ఇది రేడియస్ కాబట్టి. సో p - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 3 - 7 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది. √16 ఈక్వల్ టు p² + 9 అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే 16 ఈక్వల్ టు p² + 9. దట్ ఎంప్లాయిస్ p² = 16 - 9 7 వస్తుంది. p ఈక్వల్ టు √7 అనమాట. ఇక్కడ √7 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంకశ్రేణిలో 3వ 9వ పదాలు వరుసగా 4, -8 అయినా ఎన్నవ పదము 0 అవుతుంది? చూడండి, అంకశ్రేణిలో 3వ పదం 4 అని ఇచ్చారు, 9వ పదం 8 ఇచ్చారు. 3వ పదం అంటే a + 2d 4 అవుతుంది. అలాగే 9వ పదం అంటే a + 8d వచ్చేసి -8 అని చెప్పి ఇచ్చారు. సో ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే చూడండి, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అని చెప్పి అనుకోండి. సాల్వ్ చేస్తే ఒకదాని కింద ఒకటి రాసేద్దాం. సో మైనస్ ఇది కూడా మైనస్ అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 6d = -12 వస్తుంది. అంటే d = -12/6 అంటే -2 వస్తుంది. d వాల్యూ -2 వస్తుంది. ఈ d వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. a + 2 × -2 = 4, a - 4 = 4, a = 4 + 4. సో a = 8 అన్నమాట. ఇక్కడ ఎన్నవ పదము 0 అవుతుంది అన్నారు కాబట్టి ఎన్నవ పదం 0 అనుకుందాం. ఎన్నవ పదం అంటే ఏంటి? a + n - 1 × d = 0. సో చూడండి, a అంత ఇక్కడ 8 ప్లస్ n - 1 × d వచ్చేసి -2 = 0. సో n - 1 × 2 = 8 అవుతుంది. 2 1s 2 4s. సో n = 4 + 1 అంటే 5వ పదము 0 అవుతుంది. చూడండి, ఇక్కడ 5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందువులు x, y -2,8 మరియు -3, -5లకు సమాన దూరంలో ఉన్నది అయినా x మరియు yల మధ్య సంబంధము. చూడండి, ఇక్కడ మధ్య దూరం ఈ రెండు బిందువులకి x, y సమాన దూరంలో ఉంది కాబట్టి ఫార్ములా వేస్తాం. చూడండి, √x2 - x1 హోల్ స్క్వేర్ అంటే x, ఇక్కడ x2 అంటే x ఉంది, -x1 అంటే -2 కాబట్టి ప్లస్ అవుతుంది, ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే y - 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x + 3 హోల్ స్క్వేర్ ప్లస్ y + 5 హోల్ స్క్వేర్ అవుతుంది.
బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16y ప్లస్ 64 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10y ప్లస్ 5 స్క్వేర్ అంటే 25. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, వై స్క్వేర్ క్యాన్సిల్. సో ఇవన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ 6x ప్లస్ 4x అటు వెళ్తే మైనస్ 4x, ఇక్కడ వచ్చేసి ప్లస్ 10y మైనస్ 16y ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 16y ప్లస్ 25 మైనస్ 64 ఈక్వల్ టు 0. 6x మైనస్ 4x 2x, 10y ప్లస్ 16y 26y ప్లస్ 25 మైనస్ 64. చూడండి ఇక్కడ 4 ఉంది, అలాగే 9 కూడా ఉందమ్మా. సో ప్లస్ 9 ఈ ప్లస్ 4 ఇటు వెళ్తే మైనస్ 4 ఈక్వల్ టు 0. 25 9 34 మైనస్ 68. ఓకేనా, అంటే ఏమవుతుంది మైనస్ 34 ఈక్వల్ టు 0. 2 కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 13y మైనస్ 17 ఈక్వల్ టు 0. సో 2 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే 0 అయిపోతుంది. సో ఎక్స్ ప్లస్ 13y మైనస్ 17 ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 13y మైనస్ 17 ఈక్వల్ టు 0 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బిందువులు 4, -1 మరియు -2, -3లచే ఏర్పడు రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువుల నిరూపకాలను కనుగొనుము. ఇక్కడ త్రిదాకరణ బిందువులు అంటే ఇచ్చిన రేఖాఖండాన్ని 1:2 లేదా 2:1 రేషియోలో విభజించే బిందువులు అనమాట. సో ఇక్కడ ఆ త్రిదాకరణ బిందు P ఆఫ్ x, y కనుక్కుందాం. ఏమవుతుందంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n అవుతుంది. సో ఇక్కడ m అంటే ఫస్ట్ P బిందువు కనుక్కుంటున్నాం. 1 ఇంటూ ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే 1 ఇంటూ -2 ప్లస్ 2 ఇంటూ 4 బై 1 ప్లస్ 2. అలాగే m అంటే 1 ఇంటూ y2 అంటే -3 ప్లస్ 2 ఇంటూ -1 బై 1 ప్లస్ 2. సో 1 ఇంటూ -2 ప్లస్ 8 బై 3, అలాగే -3 -2 బై 3. సో -2 ప్లస్ 8 6 బై 3, -3 -2 -5 బై 3. సో 6 బై 3 అంటే 2 అవుతుంది. అలాగే -5 బై 3 అంటే 2, -5 బై 3. అలాగే Q ఆఫ్ x, y ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ అమ్మ, కాకపోతే 1 2 ప్లేస్లో 2 1 వస్తుంది. సో 2 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ 4 బై 2 ప్లస్ 1, అలాగే 2 ఇంటూ -3 ప్లస్ 1 ఇంటూ -1 బై 2 ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ 2 ఇంటూ -4 ప్లస్ 4 బై 3, అలాగే 2 ఇంటూ -3 -6 -1 బై 3 అనమాట. సో 0 బై 3 -7 బై 3. సో 0, -7 బై 3 అనమాట. చూడండి ఇక్కడ ఆప్షన్ 4లో 2, -5 బై 3, 0, -7 బై 3 ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13, 5x మైనస్ 4y ఈక్వల్ టు -2, x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 సమీకరణాల జతను సాధించగా వచ్చు సాధన ఎంత? ఈ ప్రాబ్లంలో 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13, 5x మైనస్ 4y ఈక్వల్ టు -2 అని ఇచ్చారు. ఇక్కడ 1/xని వచ్చేసి p అనుకుందాం, 1/yని q అని చెప్పి అనుకుందాం. అప్పుడు 2p ప్లస్ 3q ఈక్వల్ టు 13 అవుతుంది. 5p మైనస్ 4q ఈక్వల్ టు -2 అవుతుంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అని చెప్పి అనుకోండి. ఇక్కడ p కోఎఫిషియంట్ 5 ఉంది కాబట్టి 5తో మల్టిప్లై చేయండి. 5 2s 10, 10p, 5 3s 15, 15q ఈక్వల్ టు 5 13 65. అలాగే దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 2 5s 10, 2 4s 8, 2 ఇంటూ -2 -4. సింబల్స్ చేంజ్ చేసేయండి, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 15 ప్లస్ 8 అవుతుంది, ఇది 23. 23q ఈక్వల్ టు ఇక్కడ 65 ప్లస్ 4, 65 ప్లస్ 4 అనేది 69 అవుతుంది.
సో క్యూ ఈక్వల్ టు 69/23, 23 వన్స్ 23 త్రీస్. సో క్యూ అనేది 3 వచ్చింది. క్యూ అంటే ఏంటి 1/y, 1/y 3 అంటే y ఈక్వల్ టు ఏమొస్తుంది 1/3 వస్తుంది. ఈ క్యూ వాల్యూని 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5p minus 4 into 3 equal to -2, 5p minus 12 equal to -2. So 5p equal to -2 plus 12. So 5p equal to 10. So p equal to 2 వస్తుంది. సో p అంటే ఏంటి 1/x, 1/x 2 అంటే x ఈక్వల్ టు ఏమవుతుంది 1/2. సో x వాల్యూ 1/2, y వాల్యూ 1/3. చూడండి ఇక్కడ x వాల్యూ 1/2, y వాల్యూ 1/3. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యల గసాబా 11, వాటి కసాగు 7700, వాటిలో ఒక సంఖ్య 275 అయినా రెండవ సంఖ్య అని అడిగారు. అంటే కసాగు ఇంటూ గసాబా బై ఒక సంఖ్య వేస్తే రెండవ సంఖ్య వస్తుంది. చూడండి ఇక్కడ కసాగు ఇంటూ గసాబా బై ఒక సంఖ్య వేస్తే రెండవ సంఖ్య వస్తున్నాం కదా. సో ఇక్కడ 11 ఇంటూ 7700 బై 275, 11 ones 11, 25, 25 ones 25, 308. Okay, so option 2 308. So option 2 is the right answer. Next one, 1/3√2 minus 2√3ని సూక్ష్మీకరించగా వచ్చే విలువ ఎంత? చూడండి, దీన్ని సూక్ష్మీకరించాలి అంటే దీని యొక్క అకరణీయ కారణాంకంతో గుణించి భాగించాలి. సో దీని అకరణీయ కారణాంకం మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తుంది. సో చూడండి 3√2 ప్లస్ 2√3 బై 3√2 ఇంటూ 3√2 హోల్ స్క్వేర్ అంటే 9 ఇంటూ 2, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే 2√3 హోల్ స్క్వేర్ అంటే 4 3 12. సో 3√2 ప్లస్ 2√3 బై 9 2 18, 18 మైనస్ 12 6 వస్తుంది. సో 3√2 ప్లస్ 2√3 బై 6 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది 3√2 ప్లస్ 2√3 బై 6. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x ప్లస్ 3 బై 5x మైనస్ 2. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 4x ప్లస్ 3 బై 5x మైనస్ 2 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ను y అనుకోండి, y ఈక్వల్ టు 4x ప్లస్ 3 బై 5x మైనస్ 2. సో y ఇంటూ 5x మైనస్ 2 ఈక్వల్ టు 4x ప్లస్ 3. సో 5yx మైనస్ 2y ఈక్వల్ టు 4x ప్లస్ 3. సో 5xy ఈ 4xని తీసుకురండి మైనస్ 4x ఈక్వల్ టు మైనస్ 2y ఎటు వెళ్తే ప్లస్ 2y ప్లస్ 3. ఇక్కడ x కామన్ చేస్తే 5y మైనస్ 4 అవుతుంది ఈక్వల్ టు 2y ప్లస్ 3. x ఈక్వల్ టు 2y ప్లస్ 3 బై 5y మైనస్ 4 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది y కాబట్టి x ఎఫ్ ఇన్వర్స్ y అవుతుంది. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y అంటే 2y ప్లస్ 3 బై 5y మైనస్ 4. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే 2x ప్లస్ 3 బై 5x మైనస్ 4 అవుతుంది. 2x ప్లస్ 3 బై 5x మైనస్ 4 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది పటంలో కిరణము OS సరళ రేఖ PQ పై ఉంది. కిరణం OR మరియు కిరణం OT వరుసగా యాంగిల్ POS అలాగే యాంగిల్ QOS యొక్క సమద్విఖండన రేఖలు. అయితే యాంగిల్ ROT అన్నారు. చాలా సింపుల్ అమ్మ. ఇది యాంగిల్ POS x అనుకుంటే, యాంగిల్ POS అనేది x అనుకుంటే ఇది సమద్విఖండన కాబట్టి ఇది x/2 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం 180 డిగ్రీస్ కదా, ఇంతవరకు x అనుకుంటే ఇదేమైంది 180 మైనస్ ఎక్స్ అయితే. సో 180 మైనస్ ఎక్స్ అంటే ఇందులో హాఫ్ ఏమైంది 90 మైనస్ x/2. సో x/2 ప్లస్ 90 మైనస్ x/2 ఏమైంది 90 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a² బై b² ప్లస్ b² బై 4a² మైనస్ a/b ప్లస్ b/2a మైనస్ 3/4 యొక్క వర్గమూలము ఎంత? చూడండి ఇక్కడ a² బై b² ప్లస్ b² బై 4a² మైనస్ a/b ప్లస్ b/2a మైనస్ 3/4 అని ఇచ్చారు. దీని వర్గమూలం కనుక్కోమన్నారు. ఇక్కడ మైనస్ a/bని ముందు రాసాం, మైనస్ 3/4ని ఇక్కడ రాసి b² బై 4a² రాసి a/b తోటి డివిజన్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా a/b రాస్తేనే a² బై b² అవుతుంది. ఈ మైనస్ అయి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2a బై b వస్తుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ని మనం డౌన్ చేద్దాం.
మైనస్ ఏ బై బి మైనస్ 3/4. ఇక్కడ ఇక్కడ ఏ టర్మ్ రాస్తే మనకి మైనస్ ఏ బై బి వస్తుందంటే మైనస్ హాఫ్ రాస్తే, సో అక్కడ మైనస్ హాఫ్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి, మైనస్ హాఫ్ రాసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఏ బై బి మైనస్ హాఫ్ ఇంటూ మైనస్ హాఫ్, మైనస్ హాఫ్ ఇంటూ మైనస్ హాఫ్ ఏమొస్తుంది, ప్లస్ 1/4 వస్తుంది. సో సింబల్స్ చేంజ్ అయితే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే మైనస్ 3/4 మైనస్, సో మైనస్ 3/4 మైనస్ 1/4 అనేది మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2 టర్మ్స్ని డౌన్ చేయండి, ప్లస్ b²/4a² ప్లస్ b/2a. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టర్మ్ని డబుల్ చేస్తే 2a/b మైనస్ 1, 2a/b మైనస్ 1. అలాగే ఇప్పుడు మైనస్ 1 రావాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తే మైనస్ 1 వస్తుందంటే మైనస్ b/2a రాస్తే, మైనస్ b/2a రాస్తే వస్తుంది. సో మైనస్ 1, అలాగే మైనస్ 1 ఇంటూ మైనస్ b/2a ప్లస్ b/2a మైనస్ b/2a ఇంటూ మైనస్ b/2a ప్లస్ b²/4a². సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇదే వర్గమూలం అవుతుంది a/b మైనస్ 1/2 మైనస్ b/2a. సో ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది a/b మైనస్ 1/2 మైనస్ b/2a. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f, g, hలు r పై ప్రమేయాలు మరియు f ఆఫ్ x ఈక్వల్ టు x+2, g ఆఫ్ x ఈక్వల్ టు x, h ఆఫ్ x ఈక్వల్ టు x² అయిన h సర్కిల్, g సర్కిల్, f విలువ ఎంత? చూడండి ఇక్కడ h సర్కిల్, g సర్కిల్, f ఆఫ్ x, h ఆఫ్ g ఆఫ్ f ఆఫ్ x, f ఆఫ్ x అంటే x+2 అవుతుంది. సో h ఆఫ్ g ఆఫ్ x+2, g ఆఫ్ x+2, g ఆఫ్ x x కాబట్టి ఇది కూడా x+2నే అవుతుంది. h ఆఫ్ x+2, h ఆఫ్ x x² కాబట్టి x+2 హోల్ స్క్వేర్ వస్తుంది, అంటే x² ప్లస్ 4x ప్లస్ 4 అనమాట. x+2 హోల్ స్క్వేర్ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ f ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 2, 3, 3, 4 ప్రమేయ వ్యాప్తి. సో ఇక్కడ ప్రమేయంలోని క్రమయుగ్మాల ద్వితీయ నిరూపకాల సమితి అనేది వ్యాప్తి అవుతుంది. ఇందులో ద్వితీయ నిరూపకాలు 2, 3, 4 కాబట్టి సెట్ ఆఫ్ 2, 3, 4 అనేది వ్యాప్తి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య దానిలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య కంటే 18 ఎక్కువ. సంఖ్యలోని ఒకట్ల పొదుల స్థానంలోని అంకెలను వరుసగా x, y అనుకొని ఈ దత్తాంశమునకు సరిపోవు 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణము ఏది? ఇక్కడ ఒకట్ల స్థానంలోని అంకెని x అనుకోండి, పొదుల స్థానంలోని అంకెని y అనుకుంది. అప్పుడు ఏమైందంటే 10y ప్లస్ x అవుతుంది. ఈ 10y ప్లస్ x అంకెలను తారుమారు చేస్తే 10x ప్లస్ y అవుతుంది. అలా చేయగా వాటి భేదం ఏమవుతుందంటే 18 అన్నాడు. సో 10y ప్లస్ x మైనస్ 10x మైనస్ y ఈక్వల్ టు 18. సో 9y మైనస్ 9x ఈక్వల్ టు 18. 9 కామన్ చేస్తే y మైనస్ x ఈక్వల్ టు 18. 9 1s 9 2s. సో y మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. లేదా ఇవి అటు తీసుకెళ్ళామనుకోండి ఏమొస్తుంది, x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏదైనా రైట్ అవుతుంది. సో ఇక్కడ x మైనస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7:5, 8:x బహుళ నిష్పత్తి 84:60 అయిన x విలువ. బహుళ నిష్పత్తి ఎలా కనుక్కుంటామంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. 7 × 8 56 5 × x 5x ఈక్వల్ టు 84:60. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో 5x × 84 ఈక్వల్ టు 56 × 60. సో x ఈక్వల్ టు 56 × 60 బై 5 × 84. 5 1s 5 12s, 12 1s 12 7s, 7 1s 7 8s. సో x వాల్యూ 8 వస్తుంది. సో x వాల్యూ 8 వచ్చింది, ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద
రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ log 2 ఈక్వల్ టు 0.3010, log 3 ఈక్వల్ టు 0.4771 అయితే 12/12లో ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ log 2 అనేది 0.3010 ఇచ్చారు, log 3 వచ్చేసి 0.4771. అయితే 12/12లో ఎన్ని అంకెలు ఉంటాయి అన్నారు, దాన్ని x అనుకోండి. log x వచ్చేసి log 12/12 అవుతుంది. సో log 12/12ని 12 log 12గా రాయొచ్చు. 12 ఇంటూ log 12 అంటే log 4 ఇంటూ 3 అనమాట. సో దీన్ని ఎలా రాస్తాను చూడండి, 12 ఇంటూ log 2 స్క్వేర్ ప్లస్ log 3గా రాస్తాం. సో 12 ఇంటూ 2 log 2 log 2 ప్లస్ log 3 అవుతుంది. సో 12 ఇంటూ 2 ఇంటూ log 2 వాల్యూ 0.3010 ప్లస్ log 3 వాల్యూ 0.4771. సో 12 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, 2 zeros 0, 2 ones 2 అంటే 0.6020 ప్లస్ 0.4771. సో 12 ఇంటూ ఈ వాల్యూస్ని సమ్ చేస్తే 1.0791 వస్తుంది. సో 12 ఇంటూ 1.0791 అంటే 12.9492 వస్తుంది. అంటే కాబట్టి లాక్షణికం ఏమవుతుందంటే 12 అవుతుంది, లాక్షణికం వచ్చేసి 12 అవుతుంది. కాబట్టి 12/12లో లాక్షణికం ఎంతైతే వస్తుందో, లాక్షణికం అనేది 12 కాబట్టి అందులో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 12+1 అంటే 13 అంకెలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఆప్షన్ 1లో 13 ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి 30 కిలోమీటర్ల సరాసరి వేగంతో ప్రయాణించాడు. అక్కడ నుంచి వెనుకకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అయితే మొత్తం ప్రయాణంలో సరాసరి వేగం ఎంత, km/hకి ఎంత అని అడిగారు. ఇక్కడ సరాసరి వేగానికి ఫార్ములా 2ab/a+b అవుతుంది. అంటే 2 × 30 × 20, 2 × 30 అంటే 60, 60 20s వచ్చేసి 1200. 2 × ab/a+b అంటే 50, అంటే 230, 60, 60 20s 1200. 1200/50, 0 0 క్యాన్సిల్, 5 2s 5 4s 24 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a ఈక్వల్ టు 1, 2, 3, b ఈక్వల్ టు 2, 3, 4, c ఈక్వల్ టు 4, 5, 6 అయితే a యూనియన్ b యూనియన్ c వాల్యూ. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం b యూనియన్ c కనుక్కుందాం. b యూనియన్ c అంటే 2, 3, 4 రిపీట్ అయింది కాబట్టి 2, 3, 4, 5, 6 అవుతుంది. అలాగే a యూనియన్ b యూనియన్ c అంటే 1, 2, 3, 2, 3, 4, 5, 6లో 2, 3 రిపీట్ అయింది కాబట్టి సో 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక శంకు ప్రకతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు మరియు ఏటవాలు ఎత్తు 14 సెంటీమీటర్లు అయిన శంకు భూవ్యాసార్థం మరియు సంపూర్ణ తల వైశాల్యం ఎంత? ఇక్కడ శంకు ఏటవాలు ఎత్తు 14 సెంటీమీటర్లు ఇచ్చారు, ప్రకతల వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్లు ఇచ్చారు. అంటే πRL అనేది 308 అవుతుంది. π అంటే 22/7, r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, l వాల్యూ 14 ఈక్వల్ టు 308, 7 1s 7 2s. సో r ఈక్వల్ టు 308/22 2s 44. సో 308/44 అంటే 44 7s అమ్మ. సో r వాల్యూ 7 వచ్చింది. ఇప్పుడు మనకి శంకు సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నారు. ఇది ఫార్ములా ఏమవుతుందంటే πr × l + r అవుతుంది. సో π అంటే 22/7, r వాల్యూ 7, l + r అంటే 14 + 7, 7 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 × 21 అమ్మ, ఇది 462 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇక్కడ రేడియస్ వచ్చే 7, సంపూర్ణ తల వైశాల్యం 462 చదరపు సెంటీమీటర్లు. సో ఆప్షన్ 2 అనేది 7 సెంటీమీటర్స్ మరియు 462 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a 0, b -a, 0, c 0, a√3 బిందువులు క్రింది ఏ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి? ఇక్కడ మధ్య దూరాలు కనుక్కోవాలి. AB, BC, CA కనుక్కోవాలి. AB మధ్య దూరం 2a వస్తుంది,
బీసీ మధ్య దూరం కూడా 2a వస్తుంది, ఏసీ మధ్య దూరం కూడా 2a వస్తుంది. అన్ని భుజాలు సమానంగా వచ్చినాయి కాబట్టి ఇది సంబాహు త్రిభుజం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3x - 5/x² హోల్ పవర్ 6 విస్తరణలో x లేని పదము. ఇక్కడ మనకి ఇది ఇచ్చి x లేని పదం కనుక్కోమన్నారు. x లేని పదం టీఆర్, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే TR+1 = NCR × x⁴n - r × y⁴r అవుతుంది. సో ఇక్కడ ఆ పదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం చూడండి, ఇక్కడ n అంటే 6 అవుతుంది. 6r × x ప్లేస్లో 3x ఉంది, 3x⁻6 - r. అలాగే y ప్లేస్లో వచ్చేసి -5/x² ఉంది, హోల్ పవర్ r అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. 6cr × 3/6 - r ఇంటూ x⁻6 - r ఇంటూ -5/r ఇంటూ 1/x². 1/x² అవుతుంది. 1/x² అంటే 1/x² మనం ఎలా రాయొచ్చు? x⁻−2గా రాసుకోవచ్చు, అంటే x⁻−2r అవుతుంది. సో ఇప్పుడు x ఘాతం ఇక్కడ 6 - r ఉంది, ఇక్కడ x⁻−2r ఉంది. సో x⁻6 - r ప్లస్ -2r ఈక్వల్ ఇక్కడ x లేని పదం కావాలి కాబట్టి x⁻0 తీసుకుంటాం. సో ఇక్కడ 6 - 3r = 0. సో 3r = 6, r = 6/3. 6/3 అంటే 2 వస్తుంది. r వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ nc2 అంటే 6c2 ఇంటూ NCR అంటే 6c2. సో x అంటే ఇక్కడ 3x కదమ్మా, 3x⁻6 - 2 అంటే 4, అలాగే -5/x² హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని చేద్దాం ఇలా. 6c2 ఇంటూ 3x⁴. 3x⁴ అంటే 3/4 ఇంటూ x⁴, అలాగే -5/x²/x⁴. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో 6c2 ఇంటూ 3/4 ఇంటూ 5² అవుతుంది. 6c2 ఇంటూ 3/4 5² అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.